జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మన చిత్తూరు పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాయకంగా, ముఖ్యంగా మహిళల్ని బయట పంపించని ఆ రోజుల్లో మొట్టమొదటిగా 1848లో బాలికలకి స్కూల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలేకి ఆయన విద్య నేర్పించి ఆమె ద్వారా ఎంతోమంది మహిళలకి విద్య నేర్పించడం జరిగింది. ఆ రోజుల్లో అంత ముందుకు రావడం వల్ల ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఇంత అన్ని రంగాల్లో కూడా ముందుకున్నారు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా జ్యోతిరావు పూలే గారు అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని అందరిలో కూడా సమానత్వం ఉండాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అన్ని విధాల అభివృద్ధిలోకి రావాలి, అప్పుడే ఒక సమాజమైన మన దేశాన్ని స్థాపించగలం అనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ పేదరికం అనేది లేకుండా అన్ని వర్గాలు సమానంగా ఉండాలని కూడా పోరాటం చేస్తున్నాము. మనం అందరం కూడా వారి యొక్క ఆశయాలతో ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.